గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ సీఎం గారికి, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేస్తున్నది ఒకటే సార్. 3 ఇయర్స్ నుంచి మేము కానిస్టేబుల్ నోటిఫికేషన్ చదవకపోతున్నాము. సో మాకు వెంటనే న్యాయం చేసి మెయిన్స్ డేట్స్ను ప్రకటించి ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాం సార్. నోటిఫికేషన్ ఇప్పుడే కాదు సార్, ఇది 2022లో డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు 2005 సార్. 3 ఇయర్స్ నుంచి రెంట్లు కట్టుకోలేక, రూమ్ రెంట్ కట్టుకోలేక ఎంతోమంది నలిగిపోతున్నారు సార్. వెంటనే మా యొక్క బాధను అర్థం చేసుకొని హోమ్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకొని మాకు మెయిన్స్ ఎగ్జామ్ డేట్ నిర్వహించాలని కోరుతున్నాం సార్. నోటిఫికేషన్ వచ్చేసి 2018 తర్వాత కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు సార్. అసలు మేము ప్రభుత్వాన్ని ఒకటే వినియోగించుకుంటున్నాం, ఎగ్జామ్ డేట్లు నోటిఫికేషన్ విడుదల చేసి మాకు ఎగ్జామ్ డేట్తో సహా ప్రకటించి ఈ నెల లోపల కంప్లీట్ చేస్తామని చెప్తే కానీ మీ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే విధంగా లేదు సార్ ప్రస్తుత పరిస్థితి. అసలు ప్రభుత్వాలు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వదిలి మేము భర్తీ చేస్తామని ప్రకటన ఇచ్చే సరైన ప్రణాళికలు ఇవ్వాలని కోరుతున్నాం. లేకపోతే ఇప్పుడు మేము ఈ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్లో కానీ భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం లేదని ప్రకటన ద్వారా తెలియజేయాలి సార్. ఆ విధంగా మేము ఫ్యూచర్ ప్లాన్లు కూడా వేసుకొని ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేదానికి మాకు మంచి ప్రణాళిక వేసుకొని మేము ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ అవుతాం సార్. సో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇన్ని నెలల్లో మేము కంప్లీట్ చేస్తాము అని ఏదైనా ఒక నోటిఫికేషన్, కానిస్టేబుల్ కాదు, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఈ విధంగా ఏ నోటిఫికేషన్ అయినా విడుదల చేసే ముందర ఇన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందని ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రణాళికబద్ధంగా ఇన్ని నెలల్లో కంప్లీట్ అవుతుందని మాకు జాబ్ క్యాలెండర్ రూపంలో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. మా యొక్క అభ్యర్థనని పరిగణలోకి తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే వినియోగించుకుంటున్నాం. వెంటనే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి మా యొక్క బాధలను పరిగణలోకి తీసుకొని, ఇది నా యొక్క బాధే కాదు సార్, రాష్ట్రంలో ఎంతోమంది అభ్యర్థులు ఈ కానిస్టేబుల్ మెయిన్స్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. సో మా అందరి యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాం సార్.